డెత్ అంటే అనుమానాస్పదమైన మృతి. సస్పీషియస్ డెత్ ఆఫ్ శ్రీ పగడాల ప్రవీణ్ సన్ ఆఫ్ మరియమ్మ 45 years, ఈశ్వర్పురి కాలనీ, క్రాపా, హైదరాబాద్. ఇన్వెస్టిగేషన్ రిక్వెస్టెడ్. నేను తెలుగులో రాద్దును, కానీ ఆయనకి తెలుగు రాదట, రాయడానికి వచ్చిన ఆయనకి. 2, I submit that Sri Praveen Pagadala, son of Mariamma, 45 years, resident of Krapa, Hyderabad, is my brother-in-law, that is husband of my sister Jessica Pagadala. He is working as Christian preacher. On 25/3/2025 morning at about 9:30 a.m. we received information that my brother-in-law Pagadala Praveen Kumar died in a road accident between 4th bridge of Rajamahendravaram and Zero junction of Devancheru, opposite to Nayara petrol bunk, while he is going on his motorcycle Royal Enfield bearing the registration number TS08 FT 0739. Immediately I left Hyderabad along with my relatives Anil Kumar, Ricky Pagadala, Goyal Reparla, Pamba, Rajesh, Pranay Kiran on 25/3/2025 and reached Rajamahendravaram and witnessed the dead body of my brother-in-law with multiple injuries on his mouth and other places. The motorcycle at the spot. Therefore, I request to investigate into the matter and do justice to me and my family. Be pleased to consider. Thank you. Okay. జాగ్రత్తగా ఉండండి. 25వ తారీఖు 2025 సంవత్సరంలో ఆయన ప్రవీణ్ పగడాల గారు ఆయన బండి మీద, సొంత ఎన్ఫీల్డ్ మీద ఆయన బండి మీద ప్రయాణమే వెళ్తుండగా రాజమండ్రిలో ఉన్నటువంటి కొంతమూరు దగ్గర ఉన్నటువంటి 4th బ్రిడ్జ్ దగ్గర నయారా బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ బండి అక్కడ పడిపోయి ఉండడము, ఆయన యాక్సిడెంట్ అయి ఉండడము, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఉదయం మాకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మా అత్తగారికి, అంటే పగడాల గారి భార్యకి, వాళ్ళ బావమరిదికి, ఇంకా 3 వాళ్ళ యొక్క చుట్టాలకి కూడా ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ప్రకారంగా వాళ్ళు సాయంకాలము మరి రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయినప్పుడు పోలీసు వారిని మేము అడిగినప్పుడు ఇది అనుమానాస్పదమైనటువంటి మృతిగా ఉంది, దయచేసి దీని మీద మీరు తగినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి మాకు శవ పంచనామా చేసి మా డెడ్ బాడీని మా యొక్క బావగారిని మాకు అప్పగించాలని చెప్పి మేము కుటుంబ పక్షంగా అడుగుతున్నాము అని చెప్పి వాళ్ళు ఆ కంప్లైంట్ లో రాశారు. అది దాని యొక్క సారాంశము. మరి దీనికి పెద్దలు ఏఐసిసి నుంచి, అలాగనే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా అనేక మంది నాయకులు, ఆయన అభిమానులు, మనం అందరము కూడా ఇక్కడికి వచ్చాం. లోపల రూమ్ చిన్నది కనుక లోపల 10 మంది మాత్రమే అలౌ చేశారు. దయచేసి మీరు వేరేగా ఏం అనుకోవద్దు. మనం అనుకున్న రీతిగా ఖచ్చితంగా క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సమాజానికి కూడా తగిన న్యాయము పోలీసు వారు జరిగిస్తారని మాట ఇచ్చారు. అందుకోసం మనం దేనికి భయపడిన అవసరం లేదు. ఇక ముందు ఎటువంటి సమస్యలు వచ్చినా డిఎస్పీ గారు చెప్పారు. నాకు ఇక్కడ నేను 3 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, 6 నెలలు అయింది నేను ఇక్కడికి వచ్చి, ఇంకొక ఆయన నాకు 3 నెలలే వచ్చింది మేము ఇక్కడికి వచ్చి. మేము చెప్తున్నాం మీకు ఏదైనా అన్యాయం జరిగితే మేము రిజైన్ చేస్తాం జాబ్ ని అని పర్సనల్ గా నాకు చెప్పారు. శాంతియుతంగా ఉందా, ఖచ్చితంగా మనము న్యాయము
వచ్చే వరకు కూడా, మనకి దాని విషయాలు తెలిసే వరకు కూడా మనం ఐకమత్యంగా న్యాయ పోరాటం జరిగిస్తాము. దీనిలో మాత్రం ఎటువంటి అనుమానము లేదు, తగ్గేది అసలే లేదు. ఈ రోజు మరి పంచనామా చేయడానికి అవకాశం లేదు. రేపు ఉదయం పంచనామా చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు. కనుక సిఐ గారు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఒక్కసారి చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఒకటే, మీకు ఇష్టమైనటువంటి డాక్టర్స్ అంటే లోపల ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్న డాక్టర్స్ చేత వీడియో తీయిస్తూ ఈ పంచనామా జరుగుతుంది, పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని కూడా మీకు అందరికీ కూడా పంపిస్తాము, మీరు మీ గ్రూప్స్ లో పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. రాత్రికి చేయడం కూడా మనకే నష్టం. రాత్రికి ఎవరు చేయరు, ఒకవేళ చేయించుకుందామంటే మనకే నష్టం. అందుకే రాత్రికి ఏమీ జరగదు. పొద్దున్న 8 గంటలకి అందరూ మీకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇక్కడికి రండి. ఎవరు కూడా మనం గొడవలు పెట్టద్దు, ఎవరిని దూషించద్దు, ఎవరిని ఏమనద్దు. కారణం ఏంటంటే పంచనామా ఖచ్చితంగా జరుగుతుందని మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వ్యవస్థ అంతా కూడా మనకి అనుకూలంగా నిలబడి మాట్లాడి పొద్దు నుంచి వాళ్ళు ఏ రకమైనటువంటి భోజనాలు సరైనటువంటి లేకుండా నిలబడి చేస్తున్నారు. కనుక మనం ఖచ్చితంగా కోఆపరేట్ చేద్దాం. ఆ రోడ్ల మీద జరిగినటువంటి ఫుటేజ్ కూడా, సీసీ ఫుటేజ్ కూడా మన గ్రూప్స్ లో పెడుతున్నాము. అందరికి ఆల్రెడీ చాలా మందికి పంపించారు. ఇంకా ఎవరికైనా రాకపోతే కనుక మీ స్నేహితులతో కనుక అందుతాయి. తీసుకున్నారు, అది కూడా పంపిస్తారు డిఎస్పీ గారు. సారీ చోటే ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ వాట్సాప్ లో రాలేదు. లైవ్ లో కావాలి మీరు మాట్లాడనా కంప్లైంట్ లో మెన్షన్ చేయండి ఏమని, అవకాశం ఉంటే ఆ పోస్ట్ మార్టం మాకు లైవ్ లో కావాలని. అది ఇస్తారని హామీ ఇచ్చారు కదా, ఇస్తారు ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ లేచిపోతే డిమాండ్